గ్రామంలో విశ్వాసం పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అక్కడ ఒక బోధకుడు ప్రజలను కూడగట్టి అరటిపళ్ల బుట్ట తీసుకొచ్చాడు. ఈ అరటిపళ్లను ప్రార్థన చేసి తింటే మీకు పిల్లలు పుడతారు, మీ వంశం పెరుగుతుంది అని చెప్పాడు. అమాయకులు ఆ మాటలు విని ఆశపడ్డారు. కొందరు డబ్బులు అప్పు తెచ్చి ఇచ్చారు, మరికొందరు ఆ పళ్ల కోసం తమ బంగారం అమ్ముకున్నారు. వారు ఆ మాయగాడ్ని నమ్మారు. ఈ అరటిపండే వారికి సంతానమిస్తుందని నమ్మేలా ఆశ చూపించాడు ఆ బోధకుడు. కాని కాలం గడిచింది. పళ్ళు తిన్నా పిల్లలు పుట్టలేదు. ఆశలు కలలయ్యాయి. అప్పుడు కొందరికి ఒక్కసారిగా ప్రశ్న వచ్చింది. నిజంగా దేవుడు ఇలా చెప్పాడా, లేక మనం మోసపోయామా అని అనుమానం వచ్చింది. దేవుణ్ణి తప్పుపట్టారు ప్రియులారా. ఇది మోసం. బైబుల్లో ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు దేవుడు పండ్లు ద్వారా లేదా మంత్రాలు చేసి పిల్లలు ఇస్తానని చెప్పలేదు. ఆయన వాక్యం స్పష్టంగా చెబుతుంది, పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. కీర్తనల గ్రంథము 127:3లో కీర్తనకారుడు చెప్తున్నాడు, పిల్లలు పుట్టడం ఒక వరం, అది దేవుడిస్తాడు. పండ్లు తింటే పుట్టరు. అబద్ధ బోధకుల మాటలు నమ్మద్దు. బైబిల్ మనల్ని ముందే హెచ్చరించింది. అబద్ధ బోధకులు తమ స్వార్థం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు అని. 2 పేతురు 2:3లో. ఈ కాలంలో అలాంటి వారే ఎక్కువ ఉన్నారు. వారు ఆడంబరమైన మాటలు చెబుతారు, ఆశలు పెంచుతారు. కాని చివరికి వారి ఉద్దేశ్యం ఒక్కటే, మీ జేబు ఖాళీ చెయ్యడం. సత్యం వేరే ఉంది. నిజమైన సంతానం, ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. అబ్రహాము, సారా వృద్ధాప్యంలో ఉన్న దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. హన్నా ఏడుస్తూ ప్రార్థిస్తూ దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఆయన కరుణించి సమూయేలు అనే మహాప్రవక్తను ఇచ్చాడు. అక్కడ అరటిపళ్ళు లేవు, మంత్రాలు లేవు, మోసపూరిత బోధలు లేవు. కేవలం నిజమైన ప్రార్థన, నిజమైన దేవుని కృప మాత్రమే ఉంది. ప్రియులారా, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన విశ్వాసాన్ని పరిశీలిస్తాడు. నిజమైన విశ్వాసం వస్తువుల మీద కాదు, పండ్ల మీద కాదు, మానవ బోధల మీద కాదు. నిజమైన విశ్వాసం యేసుక్రీస్తులోనే ఉంది. ఆయనే జీవమును, సత్యమును, మార్గమును. యోహాను 14:6. ఆయన చెప్పిన వాక్యం మనకు మార్గదర్శకం. మీరు సత్యమును తెలుసుకొంటిరి, ఆ సత్యమే మిమ్మును విమోచింతును. యోహాను 8:32. కాబట్టి మోసపూరిత బోధలకు లోబడకండి. మన విశ్వాసాన్ని మనుషుల దగ్గర పెట్టకండి. పిల్లల వరము, ఏ ఆశీర్వాదము అది ఒక్క దేవుని చిత్తంతోనే లభిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనే నీకు కావలసిన సమయానికి సరియైన దానిని ఇస్తాడు. ఆయనను హృదయపూర్వకంగా వెదుకు, వాక్యంలో నిలబడు. అప్పుడు నీవు మోసపోవు, నీవు నిరాశ చెందవు. ఎందుకంటే మన ఆశయాలకు, మన ఆశీర్వాదాలకు మూలం ఒక్కరే, మన ప్రభువైన యేసుక్రీస్తే.